హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదా ముచ్చట్లు. మరో కొత్త ముచ్చటతో మీ ముందుకైతే వచ్చేసా. అయితే ప్రజెంట్ ఇప్పుడు మనం మంగళగిరి NH16 సర్వీస్ రోడ్లో ఆత్మకూరు దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర అయితే వెళ్తున్నాం. మీకు చూపిపోతున్నాను. అందుకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి. అందరూ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మరికొందరికి అయితే మన ఛానల్ అయితే రీచ్ అయితే అవుతుంది. ఓకే, ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఆత్మకూరు గ్రామం నుంచి అయితే సర్వీస్ రోడ్లో నుంచి మనం ఇప్పుడు జనసేన ఆఫీస్ రోడ్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా ఆత్మకూరు బైపాస్. మీకు ఆ చివర ఫ్లైఓవర్ కనిపిస్తుంది అయితే మంగళగిరి టు తెనాలి వెళ్ళే ఫ్లైఓవర్ అనమాట. అది దాటిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే మీకు జనసేన ఆఫీస్ అయితే కనిపిస్తుంది. నేను NH16 హైవే రోడ్లో అయితే వెళ్ళి మీకైతే చూపిస్తా. ఎందుకంటే సర్వీస్ రోడ్లో వెళ్తే అక్కడ సెక్యూరిటీ అయితే వీడియో అయితే ఆగి తీయడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. అందుకనే నేను హైవే మీదకి అయితే వెళ్ళి అయితే వీడియో అయితే చేస్తాను. ఇది వచ్చేసి కరెక్ట్ లొకేషన్ అయితే మన మంగళగిరి బస్ స్టాండ్ నుంచి ఈ జనసేన ఆఫీస్ కూడా ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అలానే ఇక్కడ NRI హాస్పిటల్ అని ఉంటుంది, దాని ఆపోజిట్లో అయితే కరెక్ట్ లొకేషన్ అనమాట. ఇది ఎవరైనా అడిగినా చెప్తారు. ఇంతవరకు ఎవరు వచ్చి చూడకపోతే ఒకసారి అయితే వచ్చి విజిట్ అయితే చేయండి. ఈ ప్రజెంట్ ఇప్పుడు ఈ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది కదా, అది ఎలా ఉంది ఏంటన్నది, ఎంతవరకు వచ్చింది అన్నది చూపిద్దాం. అలానే ఇప్పుడు మంగళగిరిలో ఇంకో కొత్త మయూరి టెక్ పార్క్ అని చెప్పి కన్స్ట్రక్షన్ అయితే అయిపోవచ్చింది. అది కూడా త్వరలో మరికొన్ని నెలల్లో 5,000 మందికి జాబ్లు అయితే రాబోతున్నాయి. ఆ పార్క్ కూడా అయితే మీకైతే చూపిస్తాను, చూసేయండి. అంతకుముందు జనసేన ఆఫీస్ అయితే ఉండేది, అయితే అది సరిపోవట్లేదని చెప్పి ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఆ బిల్డింగ్ కూడా అయితే చాలా అయితే బాగుంది. మొత్తం అయిపోయాక కూడా మీకైతే వీడియో అయితే చేస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మరలా అడుగుతున్నాను, ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారు కదా, జెండా అయితే జనసేన జెండా కనిపిస్తుంది. ఇదే ఫ్రెండ్స్ కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతున్న జనసేన ఆఫీస్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసి ఐటీ పార్క్ అని చెప్పాను కదా, ఐటీ పార్క్ వచ్చేసి అయితే అది. ఇది వచ్చేసి ఇప్పుడు జనసేన ఆఫీస్ అనమాట. ఇది కూడా ఒక 5 నెలల్లో మొత్తం బిల్డింగ్ అయితే పనులు అయితే అయిపోతాయి. అప్పుడైతే వీడియో అయితే మళ్ళీ చేస్తాను. చూడండి, బిల్డింగ్ మోడల్ అయితే చాలా బాగుంది కదా. ఇంతవరకు ఈ వీడియో చూడకపోతే ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి. మీరు చూసారని అయితే నేను అనుకుంటాను. ఇది చూసారుగా వైట్ బిల్డింగ్, ఇది వచ్చేసి పాత ఆఫీస్ అనమాట. సరిపోకైతే ఈ పెద్ద బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. చాలా అయితే బాగుంది బిల్డింగ్. ఇంకా మీకు ఐటీ పార్క్ అని చెప్పాను కదా, అది కూడా అయితే చూసేయండి. ఇది కూడా సర్వీస్ రోడ్లో వెళ్తే దగ్గర నుంచి అయితే చూడొచ్చు, కానీ అక్కడ వీడియో తీయడం కుదరదు అని చెప్పి. చూసారు కదా సెక్యూరిటీ ఎలా అయితే గేట్స్ అయితే పెట్టారో, అందుకని చెప్పి నేను హైవే మీద నుంచి అయితే చూపిస్తాను అనమాట. ఇది కూడా ఒక 5 నెలల్లో పనులు మొత్తం అయిపోతాయి. 5,000 మందికి జాబ్స్ అయితే రాబోతున్నాయి అనమాట మంగళగిరిలో మయూరి టెక్ పార్క్. చూసారు కదా, ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది మీరైతే కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ ఇంతవరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరోసారి అడుగుతున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ సో మచ్.